రాత్ర పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారాంపురం అనే గ్రామంలో ప్రస్తుతమైనటువంటి గ్రామంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని దగ్గర 2011 సంవత్సరంలో మేము ఇక్కడ స్థాపించడం జరిగింది. కానీ రాత్ర రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఒక పక్కన ఇరిచేయటం, అలాగే ఎదురుగొండగా ఉన్నటువంటి మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపట బ్యానర్ని గుర్తు తెలియనటువంటి వ్యక్తులు చింపేయటం జరిగింది. దీనికి ఉదాహరణ మనకు కనిపిస్తూ ఉంది. సమాజంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు చూసినా, లేదు జగన్మోహన్ రెడ్డి గారు బ్యానర్ చూసినా తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనసులో, ప్రజల గుండెలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ప్రజలందరూ కూడా ఒక ముఖ్యమంత్రిగా చూడరు, ఆయన ఒక దేవుడిగా కొలుస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజశేఖర రెడ్డి గారి యొక్క అభిమానులుగా, రాజశేఖర రెడ్డి గారి కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా అన్ని సామాజిక వర్గాల వారు, అన్ని పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా రాజశేఖర రెడ్డి గారిని ఒక దేవుడిగా కొలిచే పరిస్థితి. అలాంటి వ్యక్తిని కొంతమంది దుర్మార్గమైనటువంటి వ్యక్తులు విగ్రహాన్ని చేయిని ఎరగొట్టేసే పరిస్థితి ఇలా కనిపిస్తూ ఉందంటే సమాజంలో ఎక్కడున్నాం అనే విషయాన్ని ఇలా ప్రతి ఒక్కరు కూడా గమనించాలి.